కరోనా లాంటిదే చైనాలో మరో వైరస్ గుర్తింపు. కరోనా లాంటి వైరస్ ను గబ్బిలాల్లో గుర్తించిన శాస్త్రవేత్తలు. ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు. కోవిడ్-19 తో పోలిస్తే తక్కువ సామర్థ్యం ఉన్న వైరస్ గా వెల్లడి. కరోనా లాంటి మరో కొత్త వైరస్ ను చైనాలో గుర్తించారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్ ను HKU5CoV-2 గా పేర్కొన్నారు. ఇది కోవిడ్-19 కి కారణమైన CoV-2 ను పోలి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ విషయాన్ని హాంకాంగ్ కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ వైరస్ సామర్థ్యం కోవిడ్-19 తో పోలిస్తే తక్కువేనని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గబ్బిలాల్లో కరోనా వైరస్ పై విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్ ఉమెన్ గా గుర్తింపు పొందిన ప్రఖ్యాత వైరాలజిస్ట్ షీ షెంగిలీ ఈ పరిశోధన బృందానికి నాయకత్వం వహించారు. ఈ పరిశోధనకు సంబంధించి పరిశోధనా పత్రం సెల్ జర్నల్లో సమీక్షకు ఉంచినట్లు కథనంలో పేర్కొన్నారు. ఈ వైరస్ మెర్బికో వైరస్ తో పాటు ప్రాణాంతక మెర్స్ కోవ్, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఉపరకానికి చెందినదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిని HKU5 కరోనా సంతతికి చెందినదిగా చెబుతున్నారు.